హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియో ఇవాళ పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ఫంక్షన్ దగ్గర పడుతుంది కదా, బిజీగా ఉన్న పనులు ఉన్న వీడియో షూట్ చేసే టైం లేకుండా పోయింది. ఇంకా బయట పనులు, ఇంట్లో పనులు, మార్నింగ్ ఇంకా అందుకని వీడియో ఇవాళ పెట్టలేదు. ఇదైతే నెక్స్ట్ డే పెడతాను ఫ్రెండ్స్ వీడియో. ఇదిగోండి డికాషన్ వేసేసుకుంటున్నా. కొంచెం కాఫీ తాగుదామని అనిపించింది, డికాషన్ వేసుకుంటున్నాను. ఇవాళ కూడా బయట పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. కుకింగ్ చేసేసి బయటకు వెళ్ళిపోతాను. నేను వెళ్ళి వెజిటేబుల్స్ అవి ఇవి ఇల్లంతా క్లీనింగు, కర్టెన్స్ అవి తీయటం అవే సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇవాళ ఇంకా కుకింగ్ చేసి టిఫిన్ అది చేసేసుకొని ఈ డికాషన్ దిగేలోపు టిఫిన్ చేసేస్తాను. ఇది పాలు కూడా పెట్టేసుకున్నాను, స్టవ్ మీద కాగుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇన్ని పాల ప్యాకెట్లు అని దిష్టి పెట్టకండి, ఎందుకంటే ఇంకా చుట్టాలు వస్తారు కదా, ఎక్కువ పడతాయి అని తీసుకొచ్చేసాను. కుకింగ్ బటర్ కూడా 1 కిలో తెప్పించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాచి రెడీగా పెట్టేసుకోవాలి. ఇవాళ రేపు వంట చేస్తాను. ఇంకెల్లు నుంచి వంట మనిషి వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు చేస్తారు వంట అంతా. ఇదిగోండి ఫ్రెండ్స్, కాఫీ కలుపుకొని తాగేస్తున్నాను బిస్కెట్స్ తీసుకొని. టిఫిన్కి ఇంకా టైం ఉంది ఫ్రెండ్స్. 9:30 కూడా అవ్వలేదు కదా అని నైట్ బ్రేక్ఫాస్ట్ కొంచెం వేసేసరికి ఆకలి వేసేస్తుంది. అందుకని ఇంకా కాఫీ పెట్టుకొని బిస్కెట్స్ తినేద్దామని కాఫీ పెట్టుకున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, నిన్న మార్కెట్కి వెళ్ళాం కదా, అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. ఇదైతే పాలకూర ఇవాళ చేద్దామని చెప్పేసి పప్పు చేద్దామని మార్నింగే లేవగానే పప్పు నానబెట్టేసుకున్నాను. పప్పు ఉడికిచ్చేసుకుందాం, పాలకూర పప్పు అని అరటికాయ ఫ్రై చేద్దామని చెప్పి తీస్తున్నాను వెజిటేబుల్స్ అన్నీ బయటికి. ఇంకా సర్దాలు ఫ్రెండ్స్. బయటకు వెళ్తాను కదా, ఈవినింగ్ మొత్తం అంతా ట్యూషన్ పిల్లలు వెళ్ళిపోయాక తీరిగ్గా కూర్చొని సర్దేసుకుంటా మొత్తము వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో నీట్గా. ఇవైతే ఉసిరికాయలు ఫ్రెండ్స్. ఇవి చింతకాయలు కూడా తీసుకొచ్చాను. ఇదిగోండి చింతకాయలు, ఇవి ఉసిరికాయలు, అన్ని రకాల ఐటమ్స్ తీసుకొని వచ్చాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అరటికాయ తరిగేసి ఇట్లా నూనెలో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడేమో జావ కోసం అని చెప్పేసి రెడీగా పెట్టేసుకున్న వాటర్, ఉప్పు అది వేసేసుకొని. ఇదిగోండి 2 అవుతున్నాయి. మార్నింగే మా బాబుకి ఆమ్లెట్ అను ఇక ఆలు ఫ్రై చేసి బాక్స్ పెట్టి పంపించేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రాగి జావ పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాగేసి ఆఫీస్కి వెళ్ళే ముందు టిఫిన్ చేసేస్తే సరిపోతుందని ముందు జావ పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ 12:30, 1 అట్లా అవుతుంది కదా, అందుకని చెప్పేసి తాగేస్తే కొంచెం కడుపులో ఉంటుంది కదా అన్నట్టు ఇదిగో అరటికాయ ఫ్రై చేసేస్తున్నా. ఇది అయిపోగానే పాలకూర పప్పు పెట్టేసుకుంటే, రైస్ పెట్టేసుకుంటే ఇవాళకి మనకి వంట అనేది అయిపోతుంది. ఇదిగోండి అరటికాయ వేయించేసుకొని ఇందులోకి తీసుకున్నాను. కొంచెం చల్లారాక ఉప్పు, కారం, జీలకర్ర వేసుకొని పక్కన పెట్టేసుకుంటా అండి. ఇప్పుడైతే గ్లాస్లో రాగి జావ పోసేసుకుంటున్నా. ఇదిగోండి పాలకూర అంతా మంచిగా కడిగేసిన. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు వేస్తా అండి. కొంతమంది టొమాటో కూడా వేసి వండుతారు. 2 మిక్స్ చేసి వండకూడదండి, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ అవి ఫామ్ అవుతాయి, అందుకని. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్లో పప్పు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోనే మొత్తం పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఉడుకుతుందో ఉడకదో అని డౌట్గా ఉందండి. మొత్తం ఇట్లా కడిగేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని చింతపండు పెట్టేసి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకుంటున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ ఖాళీ ఉందని టిఫిన్ చేసుకుందామని టొమాటో బాత్ చేసేస్తున్నా. మిక్సీ వేసేసుకుంటున్నా. అల్లము, పచ్చిమిరపకాయలు, టొమాటోలు 2. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్మా పోపు వేసేసుకున్నాను. పాలకూర పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్ వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు కూర అయిపోయింది. ఇప్పుడేమో ఉప్మా చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇదిగోండి అయిపోయింది. ఇక తినేసి వేరే పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటా అండి. ఇడ్లీకి పప్పు నానబోసేసుకోవాలి. అట్లనే